అందరికీ నమస్తే. మొత్తానికి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాని మీద తగ్గేది లేదని చెప్పేసి మరోసారి నిరూపించినట్టయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే గత వారం రోజుల నుంచి కానీ లేకపోతే ఒక 10 రోజుల నుంచి కానీ సోషల్ మీడియాలో ఒక బాగా వైరల్ అవుతున్నటువంటి ఏదైతే ఈ అంశాలకు సంబంధించి పలు అంశాలు ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయితేనేంది, లేకపోతే వేరియస్ బెనిఫిట్ షోలకు సంబంధించి అయితేనేంది, లేకపోతే టికెట్ రేట్స్ హైక్స్ సంబంధించి కూడా ఈరోజు సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని తన వద్దకు పిలిపించుకున్నటువంటి రేవంత్ రెడ్డి తన పంతాన్ని అయితే గట్టిగానే నెగ్గించుకోవడం చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే వీళ్ళు అనుకున్నారు అయితే ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ మధ్యలో చూస్తూ ఉన్న మనం బెనిఫిట్ షోలో విపరీతంగా ఆ డబ్బులు పెంచేస్తున్నట్టు, లేకపోతే బెనిఫిట్ షో ద్వారా కూడా ఒకటే రోజు వాళ్ళకి కావాల్సినంత బడ్జెట్ తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా మొన్న ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పినట్టుగా ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయాన్ని ఈరోజు ఇండస్ట్రీ పెద్దలకు కూడా రేవంత్ రెడ్డి ఒకటేసారి కుండ బద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బెనిఫిట్ షోలకు కానీ టికెట్ రేట్స్ హైక్ కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఒప్పుకోదని చెప్పేసి కూడా స్పష్టం చేసిండు. దాంతోపాటు ఈరోజు జరిగినటువంటి ఈ భేటీలో పలు అంశాలు కూడా వచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. దీంతో భాగంగా ఎవరి మీద నాకు కక్ష అయితే లేదు, ఇటు అల్లు అర్జున్ అయినా లేకపోతే రామ్ చరణ్ అయినా కూడా నాతో పాటు కలిసి తిరిగిన వాళ్ళే, వాళ్ళ మీద నాకేం పగలేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడంతో పాటు ఏ పర్పస్ కోసం అయితే పోయారో ఏదైతే తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ముందుగా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన దాని మీద పెద్ద సినిమాలు ఏదైతే ఉన్నాయో దానికి ఒక బెనిఫిట్ షోలు అయితేనేది, లేకపోతే టికెట్ రేట్స్ హైక్ చేయడమే ఒక ప్రధాన లక్ష్యంగా పోయినటువంటి ఇండస్ట్రీ పెద్దలకైతే రేవంత్ రెడ్డి గట్టిగానే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఈ 2 అంశాలకు తప్ప ఇంకేం మాట్లాడాలన్నా కూడా నాతో రావచ్చు. దాంతోపాటు ఒక హీరోలందరూ కూడా ఒక సామాజిక స్పృహ పెరగాలి, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి అయితేనేది, లేకపోతే సామాజిక అంశాలకు సంబంధించి అయితేనేది సినిమా హీరోలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి కూడా స్పష్టంగా చేసినట్టు తెలుస్తూ ఉంది. దీంతోపాటు ఒక్కసారిగా ఇండస్ట్రీ పెద్దలు ఏ పర్పస్ కోసం అయితే వచ్చినారో అసలు ఆ పర్పస్ కూడా ముందే కొట్టివేయడంతో ఇండస్ట్రీ ఒక్కసారి కూడా అవాక్ అయిన మాత్రం మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నారో దిల్ రాజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన అసహనంగా స్పష్టంగా తెలిసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆయన 3 సినిమాలు పెద్దవి ఉన్నాయి. ఒకటి గేమ్ చేంజర్ అయితేనేది, లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం, ఆ తర్వాత బాలకృష్ణకు సంబంధించి డాకు మహారాజ్ అనే 3 సినిమాలు కూడా ఈ సంక్రాంతి తర్వాత ఉన్న నేపథ్యంలో ఈ 3 సినిమాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెనిఫిట్ షోలు అలో చేయమని చెప్పేసి, లేకపోతే టికెట్ రేట్ ఐక్యమని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో వాళ్ళు వచ్చిన పర్పస్ పూర్తిగా పోయిందని చెప్పేసి కూడా స్పష్టంగా అవుతుంది. దీంతో పాటు గత కొద్ది రోజులు ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఏ ఇండస్ట్రీకి పెద్దలు కానీ లేకపోతే ఎవరు కానీ ఆయన కలవకపోవడం, ఆ తర్వాత అల్లు అర్జున్ ఇష్యూకు సంబంధించిన దాని మీద కూడా ఒక బెనిఫిట్ షోకి అవకాశం ఇచ్చిన, ఆ తర్వాత వేరే అంశాలకు సంబంధించి సంధ్య థియేటర్లో జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక హిగో అట్టయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒక చర్చకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన దాని మీద ఆయన కొట్టేసినా కానీ మనసు లోపల మాత్రం ఇండస్ట్రీ మీద ఎట్లాగూ అదే కక్షను కొనసాగిస్తున్నాడు, లేకపోతే ఇండస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ నుంచి బయటికి తీసే ప్రయత్నం, లేకపోతే హైదరాబాద్ నుంచి బయటకు వెలగొట్టే ప్రయత్నమే జరుగుతూ ఉందని చెప్పేసి ఇటు ఆ సినిమాకు సంబంధించిన ప్రేక్షకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఒక ప్రధానమైన లక్ష్యంతో వెళ్ళినటువంటి సినిమా ఇండస్ట్రీ పెద్దలకు మాత్రం ఈరోజు కమాండ్ కంట్రోల్ వేదికగా జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఒక ఎదురు దెబ్బే తగినది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి ఇంకా వైరం అయితే పెరిగే ప్రయత్నమే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన దాని మీద మాత్రం దిల్ రాజు ఎవరైతే ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నాడో ఆయన కూడా మీద ఇండస్ట్రీకి సంబంధించిన ఒత్తిళ్లు కూడా గట్టిగానే వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే
ఈ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల్లో వచ్చిన దాంట్లో ముఖ్యంగా చిరంజీవి రాకపోవడం, చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఎవరు రాకపోవడం, అలాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్యామిలీ లేకపోతే బాలకృష్ణ ఫ్యామిలీ నుంచి కూడా ఎవరు రాకపోవడం కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా ఎవరైతే గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్కు అలాగే ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు మధ్య కూడా ఈ యొక్క అపోహలు లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి యొక్క గ్యాప్ కారణంగానే ఈరోజు ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా ఎవరైతే ముందు కలుస్తానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి అలాగే రేవంత్ రెడ్డి టీం నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ని పిలవద్దని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వచ్చినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా రానున్న రోజుల్లో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాని మీద గట్టిగానే ఈ ఫైటింగ్ ఇటు ఇండస్ట్రీకి ఇటు లేకపోతే ప్రభుత్వానికి మధ్య కూడా ఈ గ్యాప్ ఏదైతే కొనసాగుతుందో అట్నే ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం మాత్రం ఇండస్ట్రీకి సంబంధించిన దాని మీద కూడా వాళ్ళ యొక్క బెట్టు అట్లాగే కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.